అడుగుల చప్పుడు వినిపించినప్పుడు పెద్దగా మూలగడము, లేనప్పుడు చెరువుగట్టు మీద మౌనంగా పడుండడము జరిగిస్తున్నాడు కబంధరూపుడైన మాయల పకీరు. చెరువుకు నీళ్ల కోసం కొంతమంది వస్తున్నారు, కొంతమంది వెళుతున్నారు. కాని కొంతసేపటికి గాని అతని ఉనికి ఎవరూ గమనించలేదు. ఆ తర్వాత ఇద్దరు స్త్రీలు నీళ్ల బిందెనెత్తుకుని వెళుతూ, ఏమే కాదాంబరి, అటు చూడు, అది మృగమా మనిషా, అలా మూలుగుతూ పడుందేమే అని ఒక స్త్రీ రెండవ ఆమెతో అంటూ ఉండడం ఆలకించిన కబంధుడు మూలుగుని హెచ్చించాడు. అయ్యయ్యో, అవునే పాపం, మనిషిలాగానే ఉన్నాడు. ఏం ఆపదొచ్చిందో, చచ్చిపోయేలా ఉన్నాడు, పోయి చూద్దాం రావే అని మొదటి యువతి కాదాంబరి అటు వెళ్లడం సాగించగానే రెండవ స్త్రీ కూడా ఆమెను అనుసరించింది. అంతలో చెరువుకొచ్చిన మరికొందరు స్త్రీలు అక్కడ మూగారు. ఏంటర్రా, ఏంటి, మనిషిలాగే ఉన్నాడు, కాని కళ్ళు లేవు, కాళ్ళు లేవు, చేతులు మాత్రం కొబ్బరి మాటలంత పెద్దవిగా ఉన్నాయి అని ఒకరు, మనిషి కాదు, రాక్షసుడేమోనర్రా అని వేరొకరు, కాదు, దెయ్యం అని మరొకరు. అందరూ తలో విధంగా అనుకుంటున్న మాటలు విని, నేను మనిషినే కాని ఇంకేమీ కాదు, కదల్లేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. నాకు మీ వల్ల ఒక ఉపకారం కావాలి. ఈ కోయిగూడెంలో చచ్చి బ్రతికిన వారెవరైనా ఉన్నారా అని అడగడమే తడువుగా, ఉన్నారున్నారు, ఇదిగో మా కాదాంబరి, చచ్చి బ్రతికిన కాదాంబరి ఇక్కడే ఉంది అని అక్కడ మూగిన వారిలో ఒకరు చెప్పిన తక్షణం కబంధుడు, ఆ కాదాంబరి, చచ్చి బతికిన కాదాంబరి ఇక్కడే ఉందా అంటూ తన దీర్ఘ బాహువులను చాచి దగ్గరలో ఉన్న కాదాంబరిని పట్టుకోగా అక్కడి స్త్రీ జనాలు వారితో పాటు కాదాంబరి హడలి బేజారయ్యారు. అయ్యయ్యో, పదండరోయ్, పరిగెత్తండి, వీడెవడో స్త్రీలను పట్టుకునే రాక్షసుడు కాబోలు అని ఒక స్త్రీ అనడమేమిటి, మిగిలిన వాళ్లు నీళ్ల బిందెలను సైతం వదిలిపెట్టి పారిపోవడం ఏమిటి? అంతా గగ్గోలుగా మారింది నిమిషంలో. కబంధుడు కూడా తన శక్తినంతటినీ ఉపయోగించి దొర్లుకుని ఆ స్త్రీలను వెంట తరమడం ఆరంభించాడు. కాదాంబరి అందరికంటే ఎక్కువ బెదిరిపోయింది. అందరు స్త్రీలలో ఆ కబంధుడు తనను ప్రత్యేకించి పట్టుకోబోవడం మరింత భయానికి కారణమైంది. ఆమె ఆ కంగారుతో పరిగెత్తబోయి కింద పడింది. అదే సమయంలో కబంధుడు ఆమెను సమీపించాడు. తిరిగి తన దీర్ఘబాహువులను ఆమె వైపు చాపాడు. కాదాంబరి, చచ్చి బ్రతికిన కాదాంబరి నువ్వేనా అంటూ ఆమెను పట్టుకోబోయాడు. ఆమె లేచి ఎలాగో తప్పించుకుని మళ్లీ పొరుగెత్తింది. కబంధుడు బలం కొద్దీ దొర్లుకుంటూ ఆమె అడుగుజాడల్ని అనుసరించాడు. మిగిలిన స్త్రీలు ఎవరు మట్టుకు వారు ప్రమాదాన్ని తప్పించుకోవడానికి పరుగులెత్తడం వల్ల కాదాంబరి సంగతి కానలేకపోయారు. పడినప్పుడు కాలికి తగిలిన బలమైన గాయం వల్ల కాదాంబరి వడిగా పరిగెత్తలేకపోతోంది. కబంధుడు ఆమెను అనుసరించేదానికి అది మంచి అవకాశమైంది. ముందు కాదాంబరి, ఆ వెనక కబంధుడు కొంత దూరం అలా నడిచారు. కాదాంబరి సుమారు 20 ఏళ్ల వయసు కలిగిన కోయపడుచు. ఆ గూడెంలో ఆమెనొక దేవతగా ఎంచి అందరూ పూజిస్తారు, గౌరవిస్తారు. అందుకు ఆమెలోని సుగుణ సంపదే కారణం. కాదాంబరి భర్త గోపాల భిల్లు తనకు ఏ పూర్వపుణ్యం వల్లనో కాదాంబరి భారీగా లభించిందని మురిసిపోతుంటాడు. ఆమె తన ఎలవేలు పని నమ్మున్నాడు. చచ్చి బ్రతికిన కాదాంబరి మానవమాతురాలు కాదని, ఆమె ఒక దేవాంశ సంభూతురాలని కోయిగూడెం అందరికీ నమ్మిక. కాదాంబరిని ఆ విధంగా కబంధుడు వెంట తరవడం ఎవరైనా చూసుంటే తమ ప్రాణాలైనా బలిచ్చి కాదాంబరిని కాపాడుండేవారు. దురదృష్టవశాత్తు కబంధుడు రాక్షసుడని బెదిరి ఎవరి రక్షణ కోసం వారు పరిగెత్తడంలో కాదాంబరి వడివడిగా వేరు మార్గం పట్టడమే కాకుండా పడి కాలికి బలమైన గాయం తగిలించుకుంది. తాను వెంట తరుముతోంది కాదాంబరి అవునా కాదా అన్న విషయం కబంధుడికి తెలియకపోయినా ఎవరో కోయిపడుచు ఆమెకు తన స్థితిని చెప్పి ఆమె ద్వారా కాదాంబరిని కలుసుకోవచ్చునని అతని ఆలోచన. కాదాంబరికి ఆ విషయం తెలియదు కాబట్టి ఆ రాక్షసుడు తనను మింగడానికో మానభంగం చేయడానికో వెంట తరుముతున్నాడని భయపడి తగిలిన కాలిగాయం నుంచి రక్తం స్రవిస్తున్నా పరిగెడుతోంది. ఓయమ్మా, పారిపోకు, నేను నీకు అపకారం చేసేవాణ్ణి కాను, నిలు నిలు, నీ వల్ల ఉపకారం కోరి నిన్ను అనుసరిస్తున్నాను అని కబంధుడు దారి పొడుగునా అరుస్తూనే ఉన్నాడు. కాని అతని మాటలు ఎవరికి వినిపిస్తాయి? వినిపించినా ఎవరు లెక్క చేస్తారు? ఆ అదను తప్పిందంటే తనకిక చచ్చి బ్రతికిన కాదాంబరిని కలుసుకోవడం కుదరదని, ఆమె వల్ల సత్యలోక విషయం తెలుసుకోవడం అసంభవమవుతుందని, అందువల్ల తనిక ఆజన్మాంతము కబంధుడుగానే ఉండిపోవాలని భయపడిన కబంధుడు రాళ్ల వల్ల ముళ్ల వల్ల శరీరం కొట్టుకుని పోతున్నా లెక్క చేయకుండా దొర్లుకుపోతున్నాడు. ముందు అడుగుల సవ్వడి వినిపించినంతవరకు అతనికి ఆశగానే ఉంది. ఆ ఆశ వల్లనే ఒళ్ళు మరిచి దొర్లుకుపోతున్నాడు. కొంత దూరం గడిచిన తర్వాత కబంధుడికి ముందు అడుగుల చప్పుడు వినిపించలేదు. ఆమె ఏ చెట్టుచాటునైనా దాగుంటుందని ఊహించుకున్నాడు. తానునూ ఆగాడు. చాలాసేపటి వరకు అతనికి ఎటువంటి శబ్దమూ వినిపించకపోవడం వల్ల చెవులు నిగిడించుకుని అట్టే వేచున్నాడు.
కాదంబరి కాలుకు తగిలిన గాయం వల్ల ఇక నడవలేకపోయింది. ఒక చెట్టు కింద కూలబడిన మాట నిజమే. అలా కూలబడినందువల్ల ఆ కబంధుడు కూడా ఆగడము ఆమె గ్రహించుకుంది. ఈ దుర్మార్గుడెవరో నన్ను వదిలిపెట్టడు కాబోలు. కళ్ళు కాళ్ళు లేకపోయినా నా అడుగుల చప్పుడును అతి తెలివిగా పసిగట్టి వెంట తరుముతున్నాడు. అయ్యో, నాకిప్పుడేది దారి? నా వారికందరకు దూరమై నేనిప్పుడీ కబంధుడికి ఆహారమే అవుతానో, శీలభంగమే జరుగుతుందో? పరమేశ్వరా, ఈ విపత్ సమయంలో నువ్వు కాక నాకింకెవరు దిక్కు? అని అక్కడ కూలబడిన కాదాంబరి తనలో తాను దుఃఖపడుతున్న సమయంలో ఆమెకు కొంచెం దూరంలో మనుషుల అలజడి వినిపించింది. ఆమె లేచొచ్చిన ప్రాణంతో అటు చూసింది. అది ఒక మహావృక్షంగానూ దాని దగ్గర కొందరు స్త్రీ పురుషులు గుమిగూడి ఉన్నట్లుగానూ కనిపించింది. ఆమె లేచొచ్చిన ప్రాణంతో తక్షణం అటు పరిగెత్తింది. ఆ అడుగుల చప్పుడు కోసమే అంతవరకు చెవులు నిగిడించుకుని ఉన్న కబంధుడును వెనువెంటనే తనకు వినిపించిన అడుగుల చప్పుడును అనుసరించి శరవేగంగా దొర్లడం మొదలుపెట్టాడు. ఆనాడు దిగంబరి ఆదేశించిన ప్రకారంగా కొన్ని దినాలు ఏకదీక్షతో ప్రయాణమును సలిపిన మదనసేన మహారాజు మహంకాళి ఆలయం ఎక్కడా తటస్థం కానందువల్ల నిరాశ చెంది ఒక తటాక ప్రాంతమున విశ్రమించాడు. అతనొక మహాత్ముడు. అతని మాటలు వేదవాక్కులు. అతనికి నాతో పరిహాసం ఆడవలసిన పని ఏముంది? మహంకాళి ఆలయం ఒకటి కనిపిస్తుందని ఆ ఆలయంలో ప్రవేశించి దేవుని దర్శించి అక్కడ విశేషాలు తెలుసుకున్న తర్వాత నా కన్నబిడ్డలు నేను చూడగలుగుతానని చెప్పాడు కదా. ఆ మహంకాళి ఆలయం ఎక్కడుందో, ఇంకా ఎంత దూరం ప్రయాణం సలపవలసిందో అని తనలో తాను యోచించుకుంటూ విశ్రమించి ఉన్న మదనసేన మహారాజుకు ఉన్నట్టుండి ఒక శ్రావ్యమైన సంగీతం వినిపించడంతో అతను విభ్రాంతుడయ్యాడు. ఆ సంగీతం ఎక్కడ్నుంచా అని అన్ని వైపులా తిలకించాడు. మెల్లిగా లేచి గానం వచ్చిన వైపుకు నడిచాడు. అతను నడిచిన కొద్దీ ఆ గానం దూరమవుతుందే కాని దగ్గర కావడం లేదు. ఆ విశేషమును తెలుసుకుని తీరాలన్న కుతూహలం అతనికి ఎక్కువైంది. పట్టుదలతో ఇంకా నడిచాడు. మరికొంతసేపటికి ఆ గానమే నిలిచిపోయింది. మహారాజు నిరాశతో అన్ని వైపులా కలి చూశాడు. కనుచూపు దూరంలో ఆలయ గోపురమొకటి కనిపించినందువల్ల అతనికి తిరిగి ఉత్సాహం కలిగింది. తాను అంతవరకు ఆలకించిన మృదుమధుర గానం కూడా ఆ ఆలయంలోనే అంతరించినట్లు అర్థం చేసుకున్నాడు. దిగంబరి చెప్పిన మహంకాళి ఆలయం అదే కాకూడదా అన్న సందేహం కలిగింది అతనికి. అందువల్ల కనిపించిన గోపుర ప్రాకారాల వైపు వడివడిగా నడిచి వెళ్ళాడు. అటువంటి సువిశాలమైన దేవతాలయమును అంతకు ముందెప్పుడూ చూసి ఉండకపోవడం వల్ల కొంతసేపు ఆ కట్టడం వైపు, దానిపై ఉండే శిల్ప చాతుర్యాల వైపు చూసి ఆలయాన్నంతటినీ ముమ్మారు చుట్టి లోపల ప్రవేశించాడు. అంతటా నిర్మానుష్యంగా నిశ్శబ్దము అయినప్పటికీ మాణిక్య దీపకాంతులతో సర్వశోభాయమానంగా వెలుగుతున్న ఆ ఆలయాన్ని చూసి అచ్చెరు పొందుతూ, ఇది దేవతా నిర్మాణమై ఉంటుంది కానీ మానవ నిర్మితం ఎంతమాత్రమూ కాదు. జనసంచారం లేని ఇటువంటి ఏకాంత స్థలంలో ఇంతటి బ్రహ్మాండమైన ఆలయముండి ఏమి ప్రయోజనమో తెలీదు. తమ శ్రావ్యగానంతో నన్ను ఆకర్షించి ఇక్కడకు తీసుకొచ్చిన వారెవరో కనిపించరెందుచేత? నేను వారి దర్శనం చేయడానికి అర్హుణ్ణు కాననా అని తనలో తాను తర్కించుకుంటూనే మదనసేన మహారాజు ఆవరణలన్నింటినీ దాటి గర్భాలయంలో ప్రవేశించాడు. వందలాదిగా వెలుగుతున్న దీపకాంతుల నడుమ కోటి సూర్యభాసమానమై చతుర్భుజ పీతాంబరధారిణి, రత్న కిరీటధారిణి, త్రిశూలపాణి ఆ జగజ్జనని మహంకాళి స్వరూపమునే అతడు దర్శించగలిగాడు. అంత శోభాయమానంగా వెలుగుతున్న దేవిని దర్శించడానికి 1000 కన్నులు తనకు లేకపోయినందుకు విచారించి ముకిళిత హస్తాలతో మోకరించి నిమిలిత నేత్రుడై జగన్మాతను స్తుతించాడు. మహారాజు లేచి నిల్చుని కన్నులు విప్పేటప్పటికీ ఆ దేవి సాన్నిధ్యంలో మరొకరెవరో నిలిచి హారతులు పడుతుండడం కనిపించింది. వెనకపోటును చూసి ఆమె ఒక స్త్రీ అని అతను సులువుగా గ్రహించాడు. ధవళాంబరి, నడి వయస్కురాలు. వెనక ఉన్న మహారాజును గమనించక ఆమె తన మామూలు అలవాటుననుసరించి దేవికి మంగళగీతాలు పాడుతుంటే ఆలకించిన మహారాజు విభ్రాంతుడై తనకు మొదట వినిపించింది తనను ఆలయానికి రప్పించిన మధుర కంఠస్వరం అదేనని గుర్తించాడు. అంతేకాక ఆ స్వరం తనకు చిరపరిచితమై ఉన్నట్లు రెండవసారి వినినందువల్ల గుర్తించగలిగాడు. దేవి ఎదుట ఆ ధవళాంబరి తన మంగళగీతాలు ముగించుకునే వరకు మహారాజు అందే వేచుండి ఆమె వెనుతిరిగినప్పుడు ముఖ పరిశీలన చేసి తెల్లబోయాడు. తాను కంటోంది కలో యథార్థమో అర్థం చేసుకోలేకపోయాడు. అదే ముఖము, అదే రూపము, అంతా అదే పోలిక, సందేహం లేదు. చిన్నరాణి ఇందుమతి ఏనాడైంది స్వర్గస్థురాలై 20 ఏళ్ల అనంతరం ఆవిడ తిరిగి బ్రతికొచ్చిందంటే ఎలా నమ్మడం? ఆమె కూడా నిశ్చేష్టురాలై అట్టే నిలుచుండి అతని వైపు తదేక దృష్టితో చూస్తోంది. కాని అప్పుడతను పోల్చదగిన ఆకారంలో లేడు.
పెరిగిన గెడ్డము, మాసిన దుస్తులు, చిరాకుగా ఉన్న జుట్టు, అంతేకాక ప్రయాణాలు చేసి చేసి అలసి సొలసున్న అతని ఆమె గుర్తించలేకపోయింది. అతను మాత్రం సందేహ నివృత్తి చేసుకున్నాడు. ఆమె తన చిన్నరాణి ఇందుమతియేనని ఖాయపరుచుకోగానే, ఇందుమతి, నేను మదనసేనుణ్ణి అంటూ సంతోషోద్రేకంతో ఆమెకు దగ్గరగా వెళ్ళగానే ఆమె గుర్తించింది. ప్రభూ, మీరా, ఎంతకాలానికి అంటూ ఆమె అతని పాదాల మీద వాలింది. దేవి, నువ్వు చనిపోలేదా అంటూ అతనామెను లేవదీశాడు. తిరిగి పునర్జన్మైనప్పటికీ భానుమతి నన్ను బ్రతకనీదన్న తలంపుతో ఇంతకాలం నుంచి ఇక్కడే ప్రచ్ఛన్నంగా తలదాచుకుంటున్నాను. నీ విషయమంతా నాకు అద్భుతంగా ఉంది. ఏం జరిగింది? నువ్వు మృతురాలువు కావడం ఒట్టిదా? వివరాలన్నీ నిదానంగా విందురుగాని, మీ స్థితి ఏమీ బాగున్నట్లు లేదు. ఎక్కువగా అలసినట్లున్నారు. కొంచెం సేద తీర్చుకుందిరుగాని నాతో రండి అని ఆమె అతన్ని ఆలయాంతర భాగంలో నుంచి వెలుపలకు తీసుకొచ్చి తన నివాసమైన వేరొక మందిరంలోకి తీసుకువెళ్ళింది. చిరకాల వియోగానంతరం కలుసుకున్న భరతకు స్నాన భోజనాది సౌకర్యాలు ఏర్పాటు చేసి అతడు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో తాను దగ్గరగా చేరి ఉపచర్యలు చేస్తూ, ప్రభు, మీరీ ప్రాంతానికి ఎలా రాగలిగారు? ఆలయంలోకి ఎందుకొచ్చారు? ఇక్కడ ఈ ఆలయం ఉందన్న విషయం మీకెలా తెలిసింది? అనే మొదలైన కుశల ప్రశ్నలు అడుగుతూ వాటికి అతడు చెప్పిన జవాబులతో విషయాలు తెలుసుకుంటూ, ప్రభు, అక్క భానుమతి క్షేమే కదా అని అడిగింది. అక్క, ఆమె నీ వంటి సహృదయురాలయ్యుంటే ఈ సంసారానికి నీ తిప్పలు వచ్చుండేవి కావు. ఆమె నీకు నీ బిడ్డలకు చేసిన అపకృతికి ఫలితంగా రోగపూరితురాలై మరణించింది. అయ్యో, ఎంత చెడ్డమాట విన్నాను. ఆమె నాకేమి అపకారం చేసింది? నా బిడ్డలకేం హాని చేసింది? మీ మాటల ద్వారాని నాకు అర్థం కావడం లేదు. మీకు ఆది నుంచి ఆమె యందు సదభిప్రాయం ఉండేది కదా. నాకంటే ఆమెనే ఎక్కువ గౌరవించేవారు కదా. అవును, నిజం తెలియక చరించాను. నీకు ద్రోహం చేశాను. అందుకు ఇప్పుడు కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాను. ప్రభు, తమ ధోరణి నాకు అర్థం కావడం లేదు. అర్థమయ్యేటట్లు చెబుతాను విను. బిడ్డల కోసం ఆమె చేసిన క్రతువులన్నీ వృధా అయ్యాయి. పరమేశ్వరుడు నీ సౌశల్యానికి మెచ్చి నీకిద్దరు కవల బిడ్డలను ప్రసాదించాడు. కాని ఏం లాభం? వాళ్ళు పుట్టగానే మరణించారు కదా. అక్కడే మోసం జరిగింది. నీ సవతి నీ అందుండే మాత్సర్యం వల్ల నీకు బిడ్డలు పుట్టగానే వాళ్ళు మరణించారని ప్రకటించి వాళ్లను అడవిలోకి తీసుకెళ్లి చంపించవలసిందిగా దాదులను నియోగించి రహస్యంగా ఏర్పాట్లు చేయించింది. అయ్యయ్యో, ఎంత ద్రోహం! నాకు పుట్టిన కవలలు హత్య చేయబడ్డారా? అందుకేర్పాట్లు జరిగాయి. కాని భిన్నంగా జరిగింది. దాదుల వల్ల ఆ పిల్లలిద్దరూ ఒక అడవిలో హత్య చేయబడినే ఉండగా ఒక రాక్షసి వల్ల వాళ్ల ప్రయత్నానికి భంగం కలిగిందట. దాదులు రాక్షసికి హడలి బిడ్డలనక్కడే ఉంచి పారిపోయారట. అంతేగాక వాళ్ళు హత్య చేయబడ్డారని భానుమతికి చెప్పి నమ్మించారట. ఆ తర్వాత ఆ రాక్షసి స్ఫురద్రూపులుగా ఉన్న ఆ కవల పిల్లల్నెత్తుకుని పోయిందట. కాని అందులో ఒక పిల్లని ఒక అడవిలో జారి విడుచుకోవడము, వేట సమయంలో ఆ పిల్ల నాకే దొరకడమూ జరిగింది. కాని అది నా బిడ్డ అని తెలియక దేవసుందరి కోరగా ఆమెకు పెంచుకునే నిమిత్తం ఇచ్చాను. ఆ పిల్ల దేవసుందరి దగ్గర మంజరి అనే పేరుతో దినదిన ప్రవర్ధమానురాలై నవయవ్వన స్ఫురద్రూపి అయిన సమయంలో భానునగర యువరాజును ప్రేమించడం జరిగింది. అప్పుడు ఆ ఇద్దరు దేవసుందరి గురువైన మాయల పకీర్ను వంచన చేసి ఎక్కడికో వెళ్లిపోయారట. ఆ తర్వాత దేవసుందరి కూడా నానా అగచాట్లు పడి నాచే యావగించబడి దేశముల పాలైంది. నేనిప్పుడు నీతో చెప్పిన మన బిడ్డ జీవిత వృత్తాంతమంతా నాకు భానుమతి పరిచారికల వల్లనే తెలిసింది. ఎంత చల్లని కబురు చెప్పారండి. ఎండి ఎడారిగా మారి కడుపు శోకంతో తప్పించిపోతున్న నా హృదయంలో అమృత బిందువులు చిలికారు కదండి. మన బిడ్డలిద్దరూ ఇప్పుడు సజీవులే ఉన్నారా? ఎక్కడున్నారు? ఇద్దరూ సజీవులయ్యే ఉండొచ్చు. దేవసుందరి దగ్గర పెరిగిన మంజరి విషయం ఖాయంగా తెలిసింది. రెండో బిడ్డ సంగతి ఇంకా తెలియలేదు. నన్ను నా బిడ్డుండే దగ్గరకు తీసుకువెళ్ళి కళ్ళ నిండా చూసుకొనియరు. నేను అందుకే బయలుదేరాను. వివిధ ప్రాంతములు గాలించాను. దిగంబరేనే ఒక మహాత్ముని వల్ల మన బిడ్డలిద్దరూ సురక్షితంగానే ఉన్నారని, అచిరకాలంలోనే కళ్ళబడతారని విన్నప్పటినుంచి మరింత ఆశతో తిరుగుతున్నాను. అంతవరకు తెలిసింది. అదే 10,000. ఇహ నన్ను కూడా మీతో తీసుకువెళ్ళాలి. నా బిడ్డలు నా కళ్ళబడే వరకు నేను మీతోనే ఉంటాను. ఆ తర్వాత క్షమించండి. మీరు అభ్యంతరం పెట్టకపోతే మీ సేవల్లో జీవిత శేషమును గడపడం కంటే నాకు వేరు పరమార్థం ఇంకేముంటుంది? నువ్విటువంటి ఉత్తమ సాధివ్వని ఆదిలో కానుకోలేకపోయాను. మెరిసేదంతా బంగారమే అనుకున్నాను గాని సత్యమును గుర్తించలేకపోయాను. అయితే ఇందుమతి, ఇంతవరకు నా విషయము, మన కుమార్తెల విషయము నీకు వివరంగా తెలుపుడు చేశాను. ఇక నీ సంగతి నాకు చెప్పవలసింది. నువ్వు చనిపోయావంటే నిజమని నమ్మాను. సమాధి కూడా జరిగించబడింది. ఈ విపరీతమంతా ఎలా జరిగింది? బ్రతుకున్న నువ్వు ఇక్కడికెలా చేరావు? ఈ తంత్రమంతా నడిపిన వారెవరు?
అని మహారాజు అడిగిందానికి ఇందుమతి ఆనాడు జరిగిన యథార్థ విషయాలన్నింటినీ ప్రియభర్తకి ఇలా చెప్పడం మొదలుపెట్టింది. ప్రభు, పుట్టిన వెంటనే కవలలిద్దరూ మృతులయ్యారని దాదుల వల్ల విన్నప్పుడు నా గుండెలు ఆగిపోయిన మాట నిజం. ఆ స్థితిలో ఉండి చచ్చిపోయిన నా పాపాల్ని నా కళ్ళతో ఒక్కసారి చూసుకొనియండి. నవమాసాలు మోసి కనుకొన్నాను. నా శరీరంలోంచి వచ్చిన నా రక్తపు కండలను నన్ను చూడనియండర్రా అని ఏడ్చాను. జీవం లేని మాంసపు ముద్దల్ని ఏంటి చూసేది? కళ్ళు మూసుకుని పడుకోండి అని దాదులు నన్ను కసిరికొట్టి నా బిడ్డల్ని తీసుకుపోయారు. నేనా తక్షణం నిజంగానే కళ్ళు మూశాను. నా శరీరంలో ప్రాణాలు ఉన్నాయో లేవో నాకు తెలీదు. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోగల స్పృహ నాకు లేదు. నేనలా స్పృహ లేకుండా ఎంతసేపు ఉన్నానో చెప్పలేను. నేను కళ్ళు విప్పి చూసేటప్పటికీ దయాస్వరూపుడైన ఒక పురుషుణ్ణి చూశాను. అతను నా చేరువులో ఉండి నా గొంతుకలో ఏదో ఒక మధుర ద్రవ పదార్థాన్ని పోస్తున్నాడు. అతని పేరు దయానంద స్వామి అంటూ ఇందుమతి ఆ చెరువులోనే గోడకు తగిలించబడి తెరకప్పి ఉంచబడిన ఒక చిత్రపటాన్ని బహిర్గతం చేసి భర్తకు చూపించింది. అచ్చం బుద్ధ భగవానుడి అవతారం వలనున్న ఆ పటంలోని వ్యక్తిని చూసి మదనసేన మహారాజు నమస్కరించాడు. నిన్ను రక్షించిన దాత ఈ దయామయుడా? అవును, ఆ వివరాలన్నీ క్రమంగా చెబుతాను వినండి. ఇదే గదిలో ఇదే చాప మీద ఒక దిండు తల కిందుండగా నేను పడుకునున్నాను. మీరిప్పుడీ చిత్రపటంలో చూస్తున్న ఆ దయానంద స్వామి నా నోట్లోకి మధుర ద్రావమును వదులుతూ, బిడ్డా, నువ్వు బ్రతికించావు. నిన్ను బ్రతికించడం మహంకాళి సంకల్పం. నేను నీకు తండ్రిని. గుండె నిబ్బరం చేసుకుని విశ్రమించు అన్న మాటల్లోని ప్రతి అక్షరం నాకిప్పుడు కూడా హృదయంలో గింగురుమంటున్నాయి. చనిపోయాను అనుకున్న నాలో నవజీవనం పోశాయి. మరికొన్ని క్షణాలు గడిచిన తర్వాత స్వామి ఉపచర్యలతో నేను పూర్తిగా స్వస్థురాలనై, స్వామి, నేనిక్కడికెలా వచ్చాను? మీరెవరు? రాణివాస పరివార జనాలందరి నుంచి నేనెందుకు విడిపడ్డాను? నా ప్రభువులెక్కడా అని నేనడిగిన దానికి ఆయన, అమ్మా, నీ రాణివాసంలో నీకు ఆప్తులైన వారొక్కరు కూడా లేరు. ఎందుకా మాట తలుస్తావు? నీ సవతి భానుమతికి నువ్వు బ్రతకడం ఇష్టం లేదు. సమస్త రాజ్య సంపదలు, సర్వభోగ భాగ్యాలు తానే కట్టుకుని తానే చుట్టుకుని తానొక్కతే అనుభవించాలని ఆమె కోరిక. అమాయకుడైన మహారాజును వలలో వేసుకుని నిరంకుశాధికారమును చెలాయిస్తోంది. ప్రసవించిన వెంటనే నీ బిడ్డలతో పాటు నువ్వును మరణించావని ప్రకటించింది. అప్పటి నీ పరిస్థితి కూడా కొంచెం ఇంచుమించు అదే ప్రకారం ఉండడం వల్ల నువ్వు మరణించావనే అందరూ అనుకున్నారు. నీ మరణ వార్తకు మహారాజు కొంత దుఃఖించకపోలేదు. కాని పెద్దరాణి అతని వెన్నంటుండి అతనికి తన వాక్చాతుర్యం వల్ల దుఃఖం లేకుండా చేయగలిగింది. మీ కులాచారాన్ని అనుసరించి నీకు సమాధి చేయడానికి ఏర్పాట్లన్నీ జరిగాయి. ఒకరిద్దరు ఉద్యోగ ప్రముఖులు మాత్రమే ఆ కార్యానికి నియోగించబడ్డారు. భానుమతి మహారాజును తన దగ్గరనే ఉంచుకుని అతని మనసును తన ఆధీనం చేసుకుని ఉండడం వల్ల నీ సమాధి క్రియలకి అంత ప్రాముఖ్యత ఇయ్యబడలేదు. నగర బాహ్య ప్రదేశంలో గల ఒక తులసీవనంలో నీ సమాధి క్రియలు ఏర్పాటు చేయబడింది. నేను అదే సమయంలో మహంకాళికి కోటిపత్రి పూజ సంకల్పించి తులసీదళాల నిమిత్తం వివిధ ప్రాంతాలు వెతుక్కుంటూ చిట్ట చివరిక తులసీవనం చేరాను. అక్కడ 2 ఉద్యోగులు, 2 పరిచారకులు మాత్రం ఉండి నీ సమాధి క్రియలకు యత్నాలు చేస్తున్నారు. నేను పోయి వారిని విచారించగా విషయము తెలుపుడు చేయబడింది. అక్కడ నేలపై పొరుండబెట్టిన నిన్ను చూశాను. నీ ముఖంలో చావు కళలు నాకెంతమాత్రం కనిపించలేదు. జీవకళలే ఉట్టిపడుతున్నాయి. దగ్గరగా వెళ్లి మరికొంచెం నిదానంగా పరిశీలించిన మీదట నువ్వు సజీవురాలుగానే ఉన్నావని నాకు తోచింది. అప్పుడా రాజోద్యోగులతో అన్నాను, అయ్యో, ఈమెను సమాధి చేయడానికి ఇంత వేగిరపడిన దేనికి? ఒక్క దినం తాళి ఈ పని చేయకూడదా? అందుకు రాణిగారి ఆజ్ఞ లేదు. చనిపోయిన వారిని దినముల తరబడి సమాధి చేయకుండా ఉంచడం కులాచారమూ కాదు. అయినా ఈ సమాధి క్రియలతో మీకేంటి సంబంధం అని వారడిగారు. నాయనా, నాకేమీ సంబంధం లేదు. కాని ఈ అమ్మ ముఖలక్షణాలను పరిశీలన చేసి చూడగా ఈమె మృతురాలు కాదేమోనని నాకు అనుమానంగా ఉంది. మృతురాలు అయినా కాకపోయినా మా ఆజ్ఞలు మేము నెరవేర్చవలసిందే. లేకుంటే ముందు మా పీకలు ఎగిరిపోతాయి. పరిస్థితి మీకు తెలీదు. అయ్యా, ఈ స్త్రీ ఎవరు? మీరు ఏ రాజు కొలువులో సేవలు చేస్తున్నారు? మీ పరిస్థితులేమిటి అని నేనడిగిన మీదట నా ఎందుకు కొంత గౌరవం ఏర్పడ్డం చేత ఆ ఉద్యోగుల్లో ఒకడు నీ సంగతి, నీ సవతి సంగతి, నువ్వు ప్రసవించిన సంగతి, నీ భర్తం విషయం అన్ని సంగతులు నాకు చెప్పాడు. ఏది ఏమైనా నిన్ను వెంటనే సమాధి చేయడం నాకిష్టం లేకపోయింది. అందువల్ల ఆ ఉద్యోగితో, అయ్యా, నా మనవి ఒకటుంది, మీరు వినాలి. నేను మీ ఉద్యోగాలకు గాని మీ ప్రాణాలకు గాని ఎటువంటి హాని జరగనీయను. మీరీ దేహాన్ని ఇక్కడే ఇదే ప్రకారం ఉంచి వెళ్ళిపోండి. రాణిగారి ఆజ్ఞల ప్రకారం సమాధి క్రియలు సక్రమంగా పూర్తి చేయబడ్డాయని చెప్పండి. నా మాట అక్కడి వారికి ఆశ్చర్యం కలిగించింది. దానివల్ల ప్రయోజనమేమిటి స్వామి?
ఈ అమ్మ మూర్ఛాగతురాలై ఉన్నదే కాని మృతురాలైనట్లు నాకు తోచడం లేదని చెప్పాను కదా. మీరు నేను చెప్పినట్లు చేశారంటే నేను కొన్ని గడిలెక్కడే ఉండి ఈమె స్థితిని కనిపెడతాను. మృతురాలైతే మీకు బదులుగా నేనే సమాధి క్రియలు జరిగిస్తాను. బ్రతికని ఎడల తిరిగి రాణివాసంలోకొస్తుంది. అప్పుడు మా పీకలు ఎగిరిపోవా స్వామి? భగవదానుగ్రహం వల్ల ఈ అమ్మ బ్రతకడమే నిజమైతే రాణివాసానికి రాకుండా చేయగల పూచీ నాది. నా మాట యందు విశ్వాసముంచి నేను చెప్పినట్లు చేయండి. వారికి నా మాటపై నమ్మకం ఏర్పడ్డం కూడా దైవ నిర్ణయం అయి ఉంటుంది. వారు నేను కోరిన ప్రకారం నీ శరీరాన్ని అక్కడుంచి వెళ్ళిపోయారు. నేనా తర్వాత నీ శరీరాన్ని తులసి ఆకులతో కప్పాను. పరిసర ప్రాంతానికి పోయి నా కమండలంతో నీరు తెచ్చాను. నేను నీటి కోసం పోయి తిరిగి వచ్చేటప్పటికే నీ ముఖ లక్షణాల్లో ఆశాజనకమైన మార్పు కనిపించింది. తులసి ఒక మహా ఓషధి కనుక దాని ప్రభావం వల్ల నీలో అంతటా వెంటనే అటువంటి మార్పు కలిగిందని గ్రహించాను. ఆ తర్వాత కమండలోదకమును నీ ముఖాన చల్లాను. నా కృషికి ఫలితంగా నువ్వు కళ్ళు విప్పావు. మరికొంతసేపు తాళి ఆ తర్వాత సమాధికై తవ్వబడిన పల్లమును మట్టితో పూడ్చి ఆ పైన కొన్ని తులసి మొక్కలను నాటి నిన్ను మెల్లగా నా మూపున మోసుకుని నా నిత్య నివాసమైన ఈ ఆలయం చేరాను. అంతట్నుంచి క్షణక్షణము నీలో అభివృద్ధి ఏర్పడింది. అమ్మా, నీకును నాకును సంబంధించిన కథ ఇంతవరకే. నేనీ మహంకాళి ఆలయానికి సేవకుణ్ణి. చిరకాలం నుంచి ఈ ఆలయంలో ఈ దేవి పాదాలకు సేవలు చేస్తూ కాలం గడుపుతుండగా ఆ పరమేశ్వరి నిన్ను నాకొక బిడ్డగా ప్రసాదించిందనుకుంటాను. తల్లి, నీ రాణివాసపు స్థితిగతులు నీకు తెలిసినవే గనుక నువ్వు తిరిగి అక్కడకు పోవడం మంచిది కాదు. నాకు బిడ్డవై నాలాగునే దేవికి సేవలు చేస్తూ జీవితమును సద్వినియోగం చేసుకుంటావా అని దయానందస్వామి అడిగిన మీదట, స్వామి, నాకంతకంటే వేరు పరమార్థం ఏముంది? దైవస్వరూపులైన మీ సాన్నిధ్యంలో ఉండి తరించడమే నేను కోరుకుంటున్నాను. ప్రాణదానం చేసిన మీరే శాంతి ప్రదానం కూడా చేయగలరన్న నమ్మకం నాకుంది అని నేను చెప్పిన దానికి ఆ స్వామి పరమానందాన్ని అనుభవించి నన్ను ఆశీర్వదించారు. అప్పట్నుంచి నన్ను తన స్వంత బిడ్డగా ఎంచి వాత్సల్యపూరితమైన మనసుతో పెంచుతూ దేవిని సేవించే విధానము, పూజాక్రమములు అన్నీ నాకు అలవరిచిన కొంతకాలానికి దయామయుడు ఒకనాడు నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని, తల్లి, నాకు ఆహ్వానం వచ్చింది. రేపటి ఉదయం సరిగ్గా 11 గంటలకు నేను పరమేశ్వర సాన్నిధ్యం చేరుతున్నాను అని చెప్పగా నా గుండె గుబేలుమంది. నోట మాట రాలేదు. అయ్యో స్వామి, నన్నింతవరకు తల్లిగా, తండ్రిగా, గురువుగా కాపాడిన మీరు నన్ను ఏకాకిం చేసి పోతారా? ఈ ప్రపంచంలో ఇక నాకు దిక్కెవరు అని నేను వాపోతుండగా, అమ్మా, నువ్విలా విచారించకూడదు. పుట్టిన ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు పరమేశ్వర సాన్నిధ్యం చేరవలసిందే. ఎక్కడ్నుంచొచ్చామో అక్కడికి పోతాం. అందుకు విచారించవలసింది లేదు. నువ్వు ఏకాకివి అవుతావన్న భయం అంతకంటే అనవసరం. నువ్వింతకాలం నాతో పాటు సేవిస్తున్న దేవి నిన్ను అనుక్షణం కాపాడుతూ ఉంటుంది. నాకు మారుగా నువ్వా దేవికి సేవలు జరిగిస్తూ ఉండి తరించగలవు అని మాత్రమే చెప్పి ఆ కాలజ్ఞాని మర్నాటి ఉదయం సరిగ్గా నిర్ణయించిన వేళలో సిద్ధిని పొందారు. పరమేశ్వరంలో ఐక్యమయ్యారు. నేనే వారి దేహానికి అంత్యక్రియలు చేసి నా ధర్మాన్ని నెరవేర్చాను. అంతట్నుంచి ఆయన ఆదేశించిన ప్రకారం ఈ ఆలయంలోనే ఉంటూ దేవికి సేవలు చేస్తూ కాలం వెళ్ళబుచ్చుతున్నాను. ప్రభు, రాణివాసం వదిలిన లగాయత్తు ఇంతవరకు జరిగిన నా కథిది. దేవి మహంకాళి నా సేవలకు మెచ్చి మీ దర్శన భాగ్యం కలిగించింది. అంతేగాక ఏనాడో చనిపోయారని నిరాశ చేసుకున్న నా బిడ్డలు బ్రతుకున్నారన్న వార్త తెలిపి అంతులేని ఆనందం కలిగించింది అని ఇందుమతి తను చెప్పవలసిందంతా చెప్పి పూర్తి చేయగా, అప్పుడు నువ్వు దేవి సేవలు వదిలి నాతో బయలుదేరడం ఉచితం కాదు. నేను ఒంటరిగా పోయి చిరంజీవుల జాడలు తెలుసుకుని తిరిగొచ్చి నిన్ను కలుసుకుంటాను అని భర్త ఆదేశించిన దానికి ఆమె కాదనలేకపోయింది. దేవి సేవలకు అంతరాయం కలిగించడం ఉచితం కాదని ఆమె తెలుసుకుంది.